హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడకా ఇన్ తెలుగు. ఇవాళ మనం కందనకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. మసాలాదార్ అండ్ చట్పటా అని అంటారు కదండి, చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉండే ఈ డెలిషియస్ కర్రీ చేసే విధానం చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలండి, ఇలా స్లైస్గా కట్ చేసి పెట్టే. ఇది వేసేద్దాం. ఉల్లిపాయలు కూడాను 4 మీడియం సైజ్ ఇదేంటి టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి. రఫ్లీ చాప్డ్ అనమాట. దీంట్లో ఈ కందనకాయలండి 1 కిలో చక్కగా వాష్ చేశాను, క్లీన్ చేసి. ఇది 1 కిలో అనమాట. ఇది కూడా వేసేద్దాము. గిజర్డ్స్ అనమాట ఇంగ్లీష్లో. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉప్పు సరిపడినంత అండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. కారం 1.5 టేబుల్ స్పూన్స్. ఇది 1/2 టేబుల్ స్పూన్ అండి, దీంతో 3 వేస్తాను. 1.5 టేబుల్ స్పూన్స్. మీకు కారం ఎక్కువ తక్కువ, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పసుపు అండి 1/2 టేబుల్ స్పూన్. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ 2 సర్వింగ్ స్పూన్స్ అండి. 1.5 సర్వింగ్ స్పూన్స్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కాసిన నీళ్లు వేసి దీన్ని స్టవ్ మీద పెడతాను. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ధనియా పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్. జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. 250 ml వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాను. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపించండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళన్నీ కూడాను, ఇది చాలా లసలసగా ఉంది కదండి, చక్కగా దీన్ని ఉడికిస్తాను. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మొత్తం. 100% అయితే ఈ కందనకాయలు ఉడికిపోయాయండి చక్కగా. నేను ఈ తర్వాత దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఏం వేయొద్దు, గరం మసాలా, హోమ్మేడ్, పచ్చిమిరపకాయలు, కాస్త పుదీనా, కొత్తిమీర, తరిగిన పుదీనా కొత్తిమీర వేస్తాను. దీన్ని కాస్త ఇది ఈ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత వేస్తానండి, చూపిస్తాను. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత దీని కలరు చేంజ్ అవుతుంది. ఆ తర్వాత నేను దీంట్లో ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు, ఈ టమాటాలు చక్కగా మ్యాష్ అవ్వలేదన్నమాట. ఇవి చక్కగా మ్యాష్ అయిపోతాయి. ఓకేనండి, చూపిస్తాను. చూడండి, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను దీంట్లో. అయిపోయిందండి ఆల్మోస్ట్ కర్రీ. కాస్త పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. అంతే, డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, తయారయ్యే టేబుల్ మీద వచ్చిందండి. చాలా టేస్టీగా తయారైంది. దీన్ని మీరు వైట్ రైస్తోని, చపాతీ, రోటీ, పుల్కా వీటితో తినచ్చు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డిష్ రెసిపీ కావాలంటే రిక్వెస్ట్ చేయండి, నేను తప్పకుండా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.